మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం ఫ్రెండ్స్ నేనైతే ఇంతకంటే ఆడియో అయితే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ అయితే వస్తుంది మనకి, మీకైతే తెలుసు కదా అది. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే మనకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసిన అండ్ టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసి ఒకసారి మీరు చూస్తే మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చుతుంది ఖచ్చితంగా. ఓకే, మీరు కూడా చేసుకుంటారు. సింపుల్గా ఎలా చేయాలో నేను కొంచెం లెంత్ అయినా కొంచెం చూడండి, స్కిప్ చేయకండి. ఓకే, స్కిప్ చేస్తే మనకు అయితే అర్థం కాదు. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, పగిలికి వెళ్తున్నాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే అంటే సెకండ్ ఏంటంటే కెమెరా ఆన్ చేసుకోండి. ఇక్కడైతే XML అనమాట. ఇది XML ఫైల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకోటి ఈ లిరిక్స్ కూడా 2 ఫాంట్స్ ఇస్తాను. మీరు ఓకే, అది అయితే ఫస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ జోలికి వెళ్ళండి, లేదంటే మిస్సింగ్ ఫాంట్ వస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ మొత్తం మీరే ఇబ్బంది పడతారు. ఓకే, సో మొత్తం ఉంటాయన్నమాట. సాంగ్తో పాటు అన్నీ మనకి ఇంపోర్ట్ అయిపోయినాయి. మనకి ఏదైనా కావాలనుకుంటే మన ఫొటోస్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడైతే PNG టైప్ ఈ PNG అయితే ఉంది కదా, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు ఇష్టం, మీ ఏది పెట్టుకుంటారో మీ ఇష్టం. సపోజ్ నేను ఫోటో రూమ్లోకి వెళ్తున్నాను. ఫోటో రూమ్లోకి వెళ్ళి సపోజ్ నా ఫోటో పెడుతున్నాను. ఓకే, ఇలా అనమాట. ఇలా ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా 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 ఇట్లా వస్తే మీరు ఇది అనేది పెంచుకోండి. ఓకే, కింద వై ఉంది కదా, ఆ వై అయితే పెంచుకోండి. పెంచుకుంటే మీకైతే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, బ్యాక్ సైడ్ లిరిక్స్ వస్తాయి. ఓకే, ఫ్రంట్ ఏమో వస్తాయి. ఓకే, ఇలాగైతే చేసుకోండి. నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను, ఎందుకంటే మీకు చూపించడానికి అయితే పెట్టేశాను. ఓకే, మీకైతే ఎంత మొత్తం ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే XML కాకుండా ఇది మామూలుగా ఇప్పుడైతే కెమెరా ఆన్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఏదంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఓకే, డిస్క్రిప్షన్లో కాదు, నేను టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకే, ఆల్లోకి వెళ్దాం. టెలిగ్రామ్లో ఇస్తాను. ఈ PNGs కూడా టెలిగ్రామ్లో పెడతాను, మీరైతే చూసుకోండి. ఓకే, ఒకసారి ఫుల్ కంపోజిషన్ ఏరియా, దీనికైతే టైల్స్ ఎఫెక్ట్ అయితే ఇద్దాం. ఓకే, టైల్స్ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత మిర్రర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత దీన్ని చివరిదాకా జరుపుకోండి. ఓకే, నేను చెప్తాను, చివరిదాకా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే డబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడైతే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ లిరిక్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ కిందకి తీసుకురండి. కింద తీసుకొని పెట్టుకోండి. ఓకే, తర్వాత ఇది కూడా అంతే. ఓకే, సారీ, ఇది ఇక్కడ దాకా ఉంటుంది. సరే, ఓకే, పర్లేదు, ఇక్కడ నుంచి అయినా పర్లేదు. ఇక్కడ నుంచి మీరు ఇది ట్రిమ్ చేసుకొని ఈ లిరిక్స్ కిందికి తీసుకురావాలి. ఓకే, లిరిక్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కిందికి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇది మొత్తం ఒకటే ఉంటుంది. ఓకే, అట్లా పెట్టుకున్నా పర్లేదు, ఇలా పెట్టుకున్నా పర్లేదు, ఏం కాదు. ఓకే, సో ఇది మరి ఇంకో బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ అంటే డబుల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో నేను బయట ఇచ్చిన ఇదైతే మళ్ళీ కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకొని మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇది మళ్ళీ లిరిక్స్ కిందకి తీసుకురండి. ఓకే, అన్నీ ఇలాగే చేసుకోండి, మీకు నేను మళ్ళీ చెప్తాను. ఓకే, ఒకటి ఏంటంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, ఇది మళ్ళీ ఇక్కడ కింద తీసుకొద్దాం. ఓకే, లిరిక్స్ కింద ఉండాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు అయినా సరే PNG మాత్రం పైన ఉండాలి, ఎందుకంటే దానికి రిజర్వేషన్ ఇవ్వలేదు కాబట్టి. ఓకే, సో ఇది ఇక్కడ దాకా జరుపుకొని మనం ఈ లిరిక్స్ కింద పెట్టేసుకొని ఇక్కడ మళ్ళీ డబుల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా వచ్చి ఇది ట్రిమ్ చేసుకోండి. అది పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ దాన్ని కింద తీసుకోవాలి. ఓకే, ఇట్లా కింద తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేసుకోండి. సో ఇక్కడైతే ఇంకోటి ఉంది కదా. ఓకే, ఇక్కడ డబుల్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి మళ్ళీ ట్రిమ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, అంటే మీకు రిస్క్ అనేది ఉండదన్నమాట. ఓకే, మళ్ళీ యాడ్ చేసుకోవడం, దాని టైల్స్ ఎఫెక్ట్ ఇవ్వడం ఇవన్నీ ఉండదన్నమాట. ఓకే, అందుకని నేను ఇస్తున్నా. ఓకే, లేదంటే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా ఏదైనా ఉంటే కూడా మీరు ట్రై చేయండి. ఓకే, ఇంతే ఉంటుంది. ఓకే, సో అయిపోయింది కదా. ఓకే, ఫస్ట్ అయితే మనకి ఇలా వస్తుంది. నేను ఈ మన మూవీ నేమ్ అయితే ఉంటుంది కదా, శంకరవరప్రసాద్ అనేది, అది PNG కూడా నేను దాంట్లో ఇస్తాను. టెలిగ్రామ్లో అయితే పెడతాను. టెలిగ్రామ్ అయితే జాయిన్ కాండి. అందులో అయితే మంచి అంటే
వెంటనే దాంట్లో అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఓకే. వీడియో చూడవచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లోనే వీడియో చూసి మీరు వచ్చేస్తారంటే ఒకసారి మీకు అర్థమవుతుంది. సరే, ఇక్కడైతే మనకైతే ఇక్కడ పిఎన్జిస్ కావాలి కదా. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కాబట్టి లిరిక్స్ కిందకైతే పెట్టుకోండి, ఎప్పుడే కానీ చూసుకోండి ఒకసారి. ఓకే, లిరిక్స్ ఇక్కడ 2 ఉంటాయి, చూసుకొని పెట్టుకోండి. ఓకే, ఇందులో అయితే మనం ఏం చేద్దామంటే ఇక్కడ చెరు కార్ పిఎన్జి అని అయితే ఉంది. పిఎన్జికి వెళ్దాం. కార్ పిఎన్జి చెరుది ఎక్కడ ఉంది, ఒక సింగిల్. ఓకే, సింగిల్ అనమాట. ఓకే, ఇదైతే పర్ఫెక్ట్. ఓకే, ఇలాగైతే వచ్చింది. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ నేను అలర్ట్ మోషన్ ఇచ్చిన, ఎందుకంటే మనకి ఇంపోర్ట్ కాలేదు దానికోసం అని. ఓకే, ఇక్కడ ఏమని ఇచ్చిన నేను 2 స్టార్డ్ అది పెట్టేసిన అనమాట. ఓకే, ఇది. ఓకే, చూసుకోండి మీరు వీడియో చూసేటప్పుడే మీరు చూసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కార్ పిఎన్జి. ఓకే, ఈ 3 ఫొటోస్ మాత్రమే మీరు రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, కార్ పిఎన్జి. ఓకే, ఇది. ఓకే, మీకు కావాలంటే మీది ఏదైనా ఉన్నా కానీ, మీ పిఎన్జిస్ ఉన్నా కానీ పెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి, చాలా అంతే. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత నేను డిస్కషన్లో అయితే నేను సాంగ్ అయితే ఇస్తాను. అది 34 సెకండ్ ఉంటుంది అనుకుంటా. ఓకే, 34 సెకండ్ ఉంటుంది. ఇది చివరి దాకా జరుపుకుని అంటే ఇక్కడ చివరికి రండి. చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఎక్కడ ఉందో ఇక్కడైతే కట్ చేసుకోండి. పైన షేర్ అవుతుంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, నచ్చిందా నచ్చలేదా కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వేరేలాగా ట్రై చేద్దాం. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.